హరే కృష్ణ మాతాజీ. ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైన శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి, గురు మహారాజులైన జయపతాక స్వామికి, మా శిక్షా గురువులందరికీ నమస్కరిస్తూ ప్రారంభిస్తున్నాను. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. ఓకే, ఈరోజు మనము మహాలక్ష్మి రూపమైనటువంటి తులసీదేవి, తర్వాత విష్ణుమూర్తి రూపమైనటువంటి సాలిగ్రామ శీల వారి యొక్క వివాహ వైభవం గురించి తెలుసుకుందాం. తులసీదేవి మనము చాలా మంది ఇంటిలో చూస్తాం. తులసిని చాలా మంది పూజలు చేస్తారు. తర్వాత ప్రతిరోజు కూడా ప్రదక్షిణాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే తులసి అని పేరు మనము చెప్పేటప్పుడే అంత పవిత్రమైన విషయం అది, తులసి అని చెప్పినప్పుడు. ఈ తులసి కాడలతోనే మామూలుగా కంటిమాల కూడా తయారు చేసి వేసుకుంటారు. మామూలుగా దీక్షలు తీసుకున్న వాళ్ళు, లేకపోతే ఇస్కాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ తులసి మాలలను ధరిస్తారు. ఇంకా తులసి ఏమి, భగవంతునికి నైవేద్యం చేశామనుకోండి, ఆ నైవేద్యంలో తులసి పత్రం వేయకుండా ఆ భోగాన్ని భగవంతుడికి అర్పించకూడదు. అది ఎందుకంటే భగవంతునికి తులసి మాత అంత ప్రీతిపాత్రాలు, అంత ఇష్టము భగవంతునికి. కాబట్టి తులసి మాత లేకుండా, ఆ పత్రం లేకుండా మనము భోగాన్ని అర్పించకూడదు. ఇంకా చూడండి, సాధారణమైన నీటిలో ఒక తులసి పత్రాన్ని వేయగానే అది ఏమవుతుంది? తీర్థం అవుతుంది. తులసి తీర్థం అని చెప్తాము. ఇలాగా అంటే తులసి యొక్క ప్రాముఖ్యత, విశిష్టత మనం చెప్తూ ఉంటే అలాగే చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఆమెకి 1008 నామాలు ఉన్నాయి తులసి మహారానికి. అందులో ముఖ్యమైనవి 108 నామాలు. అందులోనూ ముఖ్యమైనవి 18 నామాలు. అందులోనూ ముఖ్యమైనవి ఇంకా అందరూ తెలుసుకునే విధంగా నామాలు ఏమిటి? 8 నామాలు ఉన్నాయి. ఆ 8 నామాలు ఏమిటి అంటే బృంద, బృందావని, విశ్వపావని, విశ్వపూజిత, నందిని, తర్వాత వచ్చి పుష్పసార, కృష్ణ జీవని, తులసి. చూడండి, బృంద, బృంద అంటే సమూహం అని అర్థం వస్తుంది. మనకి బృందావనంలో చూసినప్పుడు అక్కడ చాలా మటుకు తులసి వనాలు ఉంటాయి. అందుకే అంటే గుచ్చము అంటాం కదా, సమూహం. అలాగ ఉండడమే బృంద అని నామము. ఇక బృందావని, బృందావని అంటే ఆమె బృందావనానికి మహారాణి, తులసి మహారాణి, అందుకని బృందావని. ఇక విశ్వపావని అంటే అందరూ పతిత జీవులైనటువంటి విశ్వంలో ఉన్న అందరినీ పావనం చేయగలిగిన శక్తి ఆమెకు ఉన్నది. విశ్వపూజిత, అదే విధంగా విశ్వంలో ఉన్న అందరూ కూడా ఆమెని పూజించే విధంగా ఉంటుంది తులసి మహారాణి. ఇక నందిని, ఆనందాన్ని కలిగించే రూపం ఆమెది తులసి మహారాణిది.
ఇక పుష్పసార, మనకి భగవంతునికి ఎన్ని వేల పుష్పాలని సమర్పించినా గాని ఆ భగవంతునికి ఒక్క తులసి పత్రం సమర్పిస్తే ఆయన అంత ప్రీతిగా అంత ప్రేమగా తీసుకుంటాడట. అంటే ఎన్ని వేల పుష్పాలు ఇచ్చినా కానీ ఆయనకి ఆ తృప్తి ఉండదు. ఒక్క తులసి ఆ పత్రాన్ని ఇవ్వడం వల్ల ఆయన ఎంతో ఆనందపడిపోతారట. అది అది పుష్పసార. కృష్ణ జీవని, ఇంకా కృష్ణ భగవానునికి ఆమె అంటే అంత ఇష్టము, అంత ప్రేమ. అందుకే ఆ జీవనమే కృష్ణునికి తులసి మహారాణి. అందుకనే తులసిని మనము ఎప్పుడు కూడా ఇంటి లోపల ఉంచి పూజించాలి అని కూడా చెప్తారు. ఇక చివరగా తులసి. తులసి అంటే పవిత్రం అని అర్థం వచ్చే విధంగా, ఈ విధంగా తులసి మహారాణి ఆమె ఏ విధంగా శ్రీ మహావిష్ణువు అయినటువంటి శాలిగ్రామ శిల ఆయనతో వివాహం జరిగింది అన్న విషయం మనం తెలుసుకున్నప్పుడు, మొదట మనము తులసి అంటే ఏమి, మొక్క. ఇప్పుడు మనము ఒక మొక్కగానే ఆమెను సేవిస్తున్నాము. కానీ ఈ తులసి మహారాణి ఎలాగా భూలోకానికి వచ్చారు అన్న విషయాన్ని మనము మొదట తెలుసుకోవాలి. తులసిగా ఆమె మొక్కగా ఆమె రానప్పుడు ఆమె బృందాగా ఉన్నారనమాట. ఆమె పేరు అప్పుడు బృంద. ఈ బృంద ఈమె గోలోక బృందావనంలో భగవంతునికి రాధారానికి సేవలు చేస్తూ చక్కగా ఆ సేవల్లో ఉన్నారనమాట. అసలు మనకి కృష్ణ భగవానుడు బలరాముడు మొదట ఎక్కడ ఉన్నారు, గోకులంలో పెరిగారు. ఆ గోకులంలో ఆ కంసుని అతని యొక్క అతడు చెప్పడం వల్ల అసురులందరూ వచ్చి ఆ గోకులంలో కృష్ణ భగవానుని హతం చేయడానికి రావడము, కృష్ణ భగవాను చేతిలోనే వారందరూ కూడా హతమైపోవడము తెలిసిన విషయమే. కానీ నందమహారాజు, యశోద వీరికంతా చాలా భయం వేసి వారు ఏం చేశారు, వాళ్ళు అప్పుడు తమ కుమారుడు భగవంతుడు అని గుర్తించలేకపోయారు. అందుకని అమ్మో మన పిల్లవాడికి ఏమన్నా అవుతుందేమో అనేసి వారు వెంటనే అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే బలరాముడు శ్రీకృష్ణుడు స్థలం కోసం వెదుకులాట చూస్తూ ఉన్నారు. అలాంటి సమయం వాళ్లకు ఈ వనం దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఒక తులసి ఎక్కువగా ఉన్నదట. ఒక ప్లేస్లో వనం లాగా ఉన్నదట. అది చూసేసరికి బలరామకృష్ణులకు చాలా ఆనందం అయిపోయింది. మనము ఇక్కడికే రావాలి అని అనుకున్నారు. ఎందుకు అంటే బృంద ఆవిడ వచ్చి ఆ బృందావనంలో ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశారు. అందుకని ఆ స్థల మహిమ వలన అక్కడ వనాలన్నీ తులసివిగానే ఉండడం వల్ల కృష్ణ బలరాములకి మెచ్చడం, వారు ఆ బృందావనానికి రావడం జరిగింది. మనము బృందావనంలో కృష్ణ భగవానుడు రాధారాణి వాళ్లే రాసలీలలు చేశారు. భగవంతుడు ఎన్నో లీలలు చేశారు. ఇంకా 12 వనాలలో గోచన్న లీలలు చేశారు. గోపికలతో అంతా చక్కగా లీలలు చేశారు. కానీ ఆ బృందావనాన్ని ఎవ్వరు కూడా కృష్ణవనం అని చెప్పలేదు, రాధావనం అని చెప్పలేదు, బృందావనం అని చెప్పారు. అంటే బృందాదేవి దానికి రాణిగా ఉన్నారు మొదట. తరువాత ఆ బృందావనాన్ని రాధారానికి ఆమె కానుకగా ఇచ్చారనమాట. అది ఎలాగా అని మనం చూసినప్పుడు, ఒకసారి ఒక ముని, దుర్వాస ముని, ఆయన వచ్చి ఆ బృందావనానికి వచ్చారు అని తెలిసినప్పుడు రాధారాణి, అష్టసకులు, ఇంకా ప్రియసకులు, ప్రాణసకులు అందరూ కూడా కలిసి చక్కగా ఆయనకు ఆహార పదార్థాలు వండి బుట్టలో ఉంచుకొని వాళ్ళు మునికి ఇవ్వడానికి వస్తూ ఉన్నారనమాట. ఈ విషయము ఒక చిలుక ద్వారా కృష్ణ భగవాను యొక్క స్నేహితులకు తెలిసింది. ఆ స్నేహితులలో
ముఖ్య స్నేహితుడు మధుమంగల్. ఆ స్నేహితుడికి నిరంతరము భోజన ప్రియుడు. ఎక్కడ భోజనం ఉంటే అక్కడ వెళ్ళి కూర్చొని చక్కగా భోంచేస్తాడనమాట. ఆయనకి ఎప్పుడైతే రాధారాణి ఈ సకులందరూ ఆహార పదార్థాలు తీసుకొని వస్తున్నారు అనేసరికి ఇక ఎలాగైనా ఆ వాటినన్నీ టేస్ట్ చేయాలి అనే ఆనందంతో ఏం చేశారు, కృష్ణ భగవానునికి చెప్పడము, అందరు కూడా దాన్ ఘాటి అనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. చేరుకోగానే వీళ్ళందరూ చేతులు అడ్డు పెట్టి, మీరు ఇటువైపుకి ఇంకా ఫర్దర్ ముందుకు వెళ్ళడానికి మీకు అవకాశం లేదు అని కృష్ణ భగవానుడు రాధారాణి వారికి అంతా చెప్పారు. చెప్పేసరికి రాధారాణికి చాలా కోపం వచ్చింది. ఇద్దరికి వాద ప్రతివాదన జరుగుతుంది. ఎందుకంటే నీవేమైనా ఈ వనానికి రాజువా అని రాధారాణి కృష్ణ భగవాన్ని అడిగింది. కృష్ణ భగవానుడు నీవేమైనా రానివా, ఈ దీనికి బృందాదేవి కదా రాణి, నువ్వు కాదు కదా అని కృష్ణ భగవానుడు చెప్పారు. ఇలాగ వారిద్దరి మధ్య వాద ప్రతివాదన జరుగుతూ ఉంటే ఇక బృందా కూడా ఆ టీంలో ఉన్నారు కదా, ఆమె వెంటనే ఏం చేశారు, నేను ఈ రోజు నుంచి రాధారాణికే ఈ వనాన్ని కానుకగా ఇస్తున్నాను, ఇక మీదట రాధారాణి వనం ఇది అని ఆమె ప్రజెంట్ చేశారనమాట. అప్పటి నుంచే అది అందుకే రాధా బృందావనేశ్వరి అని అంటారు. అంటే ఆ బృందావనానికి ఆమె ఈశ్వరి, రాధా బృందావనేశ్వరి అని నామం. ఆ విధంగా బృంద ఆమె అలాగా భగవంతునికి సేవలు చేస్తూ, ఈ బృంద యొక్క మందిరాన్ని మనము బృందావనంలో చూడవచ్చు. అద్భుతమైన మందిరము, ఆ అలంకారము బృందాదేవికి అక్కడ చూసినప్పుడు మనకి అక్కడి నుంచి రాబుద్ధి కాదు, అంత బాగా. ఆమె ఎక్కువగా నీలి వస్త్రంలో ఉంటారు. ఆమె ఎడమ చేతిలో ఒక పసుపు కలరు, ఎల్లో కలరు చిలుక ఉంటుంది. ఆమె వర్ణం కూడా బంగారు వర్ణంలోనే ఉంటారు. బృందా కూడా అలాగ ఉంటారు. ఆమె బృందాదేవినే శ్రీకృష్ణ రాధా వారిద్దరు కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వాళ్ళు కలుసుకొని మాట్లాడుకొని సంభాషించుకొని ఆ విధానాన్ని అంతా ఆమె కలుగజేసేది బృందాదేవి. అంటే బృందాదేవి కృష్ణుణ్ణి రాధను 3 ప్లేసులలో వాళ్ళు మాట్లాడుకునే విధంగా చేసేవారట. అది గుప్తకుండ్ అనే ఒక ప్రాంతము, తర్వాత రాధాకుండ్ అనే ఒక ప్రాంతము, ఇంకొకటి శ్రీల రూప గోస్వామి యొక్క మందిరమైనటువంటి ఆయన స్థాపించిన మందిరమైన శ్రీ రాధా గోవింద మందిరం. ఈ 3 ప్లేసులలో రాధాకృష్ణులు వాళ్ళు సంభాషించడము, లీలల్లో ఉండడము, అలాగా బృందాదేవి వాళ్లకు ఆ అనుకూలతను కలిగించేదనమాట. అంటే వారికి సేవలలో అంత ఎక్కువగా బృందాదేవి పాల్గొనేది, అంత చక్కగా ఉండేది. అలాగా ఉన్నప్పుడు ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు రాసలీల అలాగా జరిగింది. ఆ రాసలీలలో ఆయన తన రూపాన్ని విస్తారం చేసి అందరి గోపికలతో ఆయన చక్కగా నృత్యం చేస్తారు. అలాగా చేస్తూ ఉన్నప్పుడు బృందాతో కూడా ఆయన నృత్యం చేస్తున్నప్పుడు ఆయన రూపాన్ని ఒక్కసారి మరి దగ్గరకు చూడడము, ఆయనతో నృత్యం చేయడము, అది చేసేసరికి ఆమె ఒక్కసారిగా భౌతికమైనటువంటి ఆ మోహము ఆ విధంగా ఇదవ్వడం వల్ల వెంటనే ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. అలాగ పడిపోయేసరికి కృష్ణుడు ఆమెను దగ్గరకు తీసుకొని అలాగే ఆలింగనం చేసుకున్నారు. దీనిని రాధారాణి గమనించి వెంటనే వచ్చి, ఇది గోలోక బృందావనం అనేది ఒక ఆధ్యాత్మికమైన లోకము, ఇందులో ఇలాంటి భౌతికమైన పరమైన ఆ మోహంకి నువ్వు గురి అయ్యావు, నీవు ఇక మీట నుంచి భూలోకంలో జన్మించు అని ఆమెకి శాపం ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఆ శాపాన్ని తీసుకొని బృందాదేవి వెళ్ళిపోతూ ఉందో శ్రీకృష్ణుడు పరిగెట్టుకుంటూ వచ్చి, బృందా నీవు ఆ లోకంలో నీవు తప్పకుండా నన్ను భర్తగా పొందుతావు అని
ఆయన కూడా ఒక వరం ఇవ్వడం జరిగింది. అలాగా బృందాదేవి ఆమె చక్కగా ఒక మహారాజు ధర్మధ్వజ అనే ఆ మహారాజుకు మాధవి వారికి సంతానంగా బృందాదేవి భూలోకంలో జన్మించడం జరిగింది. ఆమె గత ఫల పుణ్య దీని వలన ఆమె కొన్ని రోజులలోనే ఆమె బద్రికా ఆశ్రమం ఉన్నది కదా, హిమాలయ పర్వతాల దగ్గర, అక్కడికి వెళ్ళిపోయి ఆమె తపస్సు చేయడం జరిగింది. ఎందుకంటే ఆమెకు భగవంతుడు చెప్పారు కదా, నీవు నన్ను భర్తగా పొందుతావు అని. ఆ దాని గురించి ఆమె తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమె తపస్సు చాలా సంవత్సరాలు అలాగా తపస్సు చేయగా బ్రహ్మ మొదట ఆమెకు ప్రత్యక్షమయ్యారు. ఓ బృంద, నీకు ఏమి కోరిక ఉన్నది అని అడిగినప్పుడు బృంద చెప్పారు, నేను మహావిష్ణువుని చతుర్భుజ రూపంలో ఆయన్ని దర్శించాలి, ఆయన్ని నేను భర్తగా పొందాలి అని ఆమె యొక్క కోరికను చెప్పింది. కానీ అక్కడ బ్రహ్మ కూడా ఇంకొక విషయాన్ని చెప్పారు బృందాదేవికి. ఎలాగంటే, నీకు తెలియని ఒక విషయం ఉన్నది. నీవు గోలోక బృందావనంలో ఉన్నప్పుడు అప్పుడు అక్కడ శ్రీధామ అనే భగవంతుని యొక్క ఒక స్నేహితుడు ఉన్నారు, శ్రీధామ అని. అతను నిన్ను చాలా ఇష్టపడేవారు. బృందావనంలో ఉన్నప్పుడు. అప్పుడు అలాగ ఉన్నప్పుడు, ఇష్టపడేటప్పుడు రాధారాణి యొక్క భయం చేత ఆయన నీకు ఈ విషయాన్ని, నిన్ను వివాహం చేసుకోవాలని అనుకున్నారు. రాధారాణి యొక్క భయం చేత నీకు చెప్పలేదు అని అని బ్రహ్మ చెప్తారనమాట. చెప్పిన తర్వాత బ్రహ్మ ఇప్పుడు ఆ శ్రీధామ భూలోకంలో జన్మించి ఉన్నారు. ఎలాగంటే, శ్రీకృష్ణ భగవానుడు ఒకసారి అలాగే గోపికలతో సంభాషిస్తూ, ఒకసారి విరజ అనే గోపికతో ఆయన సంభాషిస్తూ ఉన్నాడు. మనము నవద్వీపం ఎలాగా రాధారాణి సృష్టించారు అన్నదానికి కూడా ఈ స్టోరీ చెప్పుకున్నాము. అలాగా ఆమె మాట్లాడుతూ ఉన్నప్పుడు వెంటనే ఈ విషయము రాధారానికి తెలిసి ఆమె వడివడిగా వచ్చారు. రాగానే రాధారానికి భయపడి కృష్ణ భగవానుడు మాయమైపోయారు, అదృశ్యమైపోయారు. ఈ విరజ గోపిక నదిలాగా అయిపోయి ప్రవహిస్తూ ఉన్నది. ఇక రాధారానికి చాలా కోపం వచ్చింది. వెంటనే ఆమె కృష్ణ భగవానుతో వాదానికి దిగిందనమాట. ఇలాగా మేము సేవలు చేస్తున్నాం కదా, మా సేవకులు అందరూ ఉన్నారు కదా, నీకు మళ్ళీ వేరే గోపికలతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అలాగా వాద ప్రతివాదనలు ఇద్దరి మధ్య జరుగుతున్నాయి. కొద్దిగా కోపంతో, ఎక్కువగా కొద్దిగా పరుషంగా కూడా రాధారాణి భగవంతుణ్ణి పలుకుతూ ఉన్నారు. కృష్ణుడు ఏమీ పలకలేదు, శాంతంగా ఉన్నారు. ఆ సమయంలో శ్రీధామ అక్కడికి వచ్చారు. శ్రీధామ అక్కడికి రావడము, రాధారాణి ఇలా పలుకుతూ ఉండడము, ఆయనకు కృష్ణ భగవానుడు ఏమి మరో మాట చెప్పకపోయేసరికి ఆయనకి కోపం వచ్చింది శ్రీధామకు. వెంటనే కల్పించుకొని రాధారాణితో, అమ్మ కృష్ణుడు అలాగా కాదు, అలాగా శాంతంగానే వాళ్ళు సంభాషించుకుంటున్నారు, అలాగా చెప్పేసరికి మా ఇద్దరి మధ్య నీవు ఎవరు ఇలాగా కల్పించుకొని మాట్లాడడానికి? నువ్వు వచ్చి అసురునిలాగా ఆ గుణాన్ని బయట పెట్టావు, కాబట్టి నీవు కూడా భూలోకంలో ఒక అసురునిగా జన్మించు అనేసి ఆ శ్రీధామకు కూడా ఒక శాపం ఇవ్వడం జరిగింది. ఆ శాప కారణంగా శ్రీధామ ఆయన దంబ అనే ఒక మహారాజుకు ఆయనకు పుత్రునిగా ఆయన జన్మించడం జరిగింది. ఆ దంబకు పుత్ర సంతానం లేదు కాబట్టి ఆయన ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేయగా భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు నీకేం వరం కావాలి అని కోరుకున్నప్పుడు ఆ దంబ చెప్పారు, నాకు పుత్ర సంతాన్ని ఇవ్వండి, ఆ పుత్రుడు కూడా మీ భక్తిలో ఉండే పుత్రుడుగా నాకు కావాలి అని కోరుకున్నాడు.
అప్పుడు ఎలాగూ సుధామ అదే శ్రీధామ శాపంగా ఉన్నాడు కాబట్టి ఆ శ్రీధామాన్ని ఈయన యొక్క కుమారుడిగా జన్మించే విధంగా చేశారు. అతని పేరే శంఖచూడు. కాబట్టి బ్రహ్మ వివరించారు, ఆ శంఖచూడుకి నేను 2 వరాలు ఇచ్చి ఉన్నాను. ఒకటి, ఆయనకు సర్వమంగళ అనే ఒక కవచాన్ని ఇచ్చి ఉన్నాను. రెండవది, ఆయన ఆ లోకంలో అదే బృందాన్ని వివాహం చేసుకోవాలనుకున్నారు కాబట్టి ఆ వివాహం చేసుకోవడానికి కూడా నేను అంగీకరించాను అని బ్రహ్మ చెప్పారు. ఆ బ్రహ్మ ఇప్పుడు బృందాకు చెప్పడం వలన నీవు భూలోకంలో ఉన్నావు, శంఖచూడు భూలోకంలో ఉన్నాడు, కాబట్టి మీరిద్దరూ వివాహం చేసుకోండి అని చెప్పడం వల్ల వారిద్దరూ వివాహం చేసుకున్నారు. బ్రహ్మ ఆశీర్వచనం పలికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఆ శంఖచూడు బృందాని వివాహం చేసుకున్నారో ఆయనలో చాలా శక్తి అనేది ఇంకా రెట్టింపు అయ్యిందనమాట. అంటే బృందాదేవి అంత పరమ సత్యవంతురాలు, ఆమె పరమ భక్తురాలు కూడా. కాబట్టి ఈ అసురుడైతే కూడా ఈ శంఖచూడుడికి చాలా శక్తి రావడం వలన అతను ముల్లోకాలను జయించాడనమాట. అలాగ అయిన తర్వాత చివరికి శివుని మీద కూడా యుద్ధానికి ప్రకటించాడు. అందరూ దేవతలు వీళ్ళందరూ కష్టాలు పడుతున్నారు. అప్పుడు అందరూ ఏం చేశారు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారనమాట. అప్పుడు బ్రహ్మ ఏం చేశారు, మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఎప్పుడైతే ఆ శివునితో, అంటే శివుని కుటుంబంలో అందరూ, కార్తికేయుడు, గణేశుడు వీళ్ళందరూ కూడా చాలా సంవత్సరాలుగా ఈ శంఖచూడునితో యుద్ధంని చేస్తూ ఉన్నారనమాట. అలాగా ఈయన ఎప్పుడైతే ఆ యుద్ధం చేయడానికి బయలుదేరాడో అప్పుడు బృందా చెప్పింది శంఖచూడునితో, నీవు దిగ్విజయంగా తిరిగి రావాలి, నీవు వచ్చేంత వరకు నేను ఒక వ్రతాన్ని చేస్తాను, ఆ వ్రతాన్ని నేను ఎప్పుడూ వీడను, నీవు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నేను ఆ వ్రతాన్ని వీడుతాను, నీవు జయంని పొంది వస్తావు అని చెప్పి పంపించి ఉన్నారు శంఖచూడుని. అక్కడ యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైతే ఆయన శరీరం మీద ఆ సర్వమంగళ అనే ఆ కవచం ఉండడం వలన ఆయనను ఎవ్వరూ ఓడించడానికి కుదరట్లేదనమాట. ఇక అందరూ వెళ్ళి విష్ణువుని మొరపెట్టుకోగానే విష్ణువు ఆయన ఏం చేశారు, ఆయన మనకు తెలిసిందే, పరిత్రాణాయ సాధూనా వినాశాయ చదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే సాధువులను రక్షించడానికి, ఇలాంటి అసురులను శిక్షించడానికి, భక్తులను రక్షించడానికి ఆయన ఎలాంటి అవతార రూపాల్లోనైనా ఆయన అవతరిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన ఒక మహావిష్ణువు ఒక బ్రాహ్మణుని రూపంలో వెళ్ళి శంఖచూడుని దగ్గర దానం క్రింద ఆ సర్వమంగళ ఆ కవచాన్ని తీసుకొచ్చేసారనమాట. ఇక ఆ కవచం వెళ్ళేసరికి కొద్దిగా శక్తి సన్నగిల్లింది శంఖచూడుడికి. అయినా కానీ ఆయనకు తులసి మహారాణి ఇంకా చక్కగా వ్రతంలో ఉన్నారు కదా, ఆ శక్తి ఆయనకి ఇంకా అలాగే రెట్టింపుగానే అనిపిస్తుంది. ఇక అప్పుడు ఏం చేశారు, అందరు కూడా ఇక ఇది అయితే తీసేసుకున్నాము, కానీ బృందాదేవి ఆ వ్రతం చేస్తుంది కదా, ఆ యొక్క వ్రత ప్రాతిపత్యాన్ని మనము భంగం పరచాలి, అలాగ చేసినప్పుడే ఈ శంఖచూడు మరణించడానికి అవకాశం ఉంటుంది అని అనుకున్నారు. అందరూ మహావిష్ణువుని వేడుకున్నారు. కానీ మహావిష్ణువు చెప్పారు, బృందాదేవి చాలా సత్యవంతురాలు, ఆమె మహాప్రతివత, ఆమె దగ్గరకు వెళ్ళి మోసపూరితంగా ఏమీ చేయడానికి కుదరదు అని చెప్తే కూడా అప్పుడు ఆయనకు అన్ని గుర్తు చేశారు. ఏమి, బలి చక్రవర్తి కూడా ఆయన యొక్క అండ చూసుకొని అసురులందరూ కూడా
దేవతల్ని హింసిస్తూ ఉన్నప్పుడు అప్పుడు మహావిష్ణువు వామన రూపంలో వెళ్ళి 3 అడుగులు అడిగి ఆయన్ను పాతాళ లోకంకి ఇది చేసేస్తారు. తల మీద ఆయన పాదాన్ని మోపి పాతాళ లోకంలోకి తీసుకెళ్ళిపోయారు. అంటే అక్కడ కూడా అది చాలా కొంతమంది ఇప్పుడు కూడా ఎవరైనా శాస్త్రాలు చదివినప్పుడు అది మోసపూరితం అనుకుంటారు, కానీ కానే కాదు. ఎందుకు అంటే ఈ మాయావాద సిద్ధాంతంలో ఉండే అలాంటి వాళ్ళు అలాగా అనుకుంటారు. భగవంతుడై ఉండి అలాగా మోసపూరితంగా చేశారే బలిచక్రవర్తిని ఈ విధంగా అడిగి చేశారని. కానీ అక్కడ మోసం కాదు. ఎందుకు అంటే ఆ అసురత్వంలో వాళ్ళందరూ కూడా వారి రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించుకోకుండా దేవతలను అందరినీ హింసించడం, అందరికీ కష్టాలను కలిగిస్తూ అలాగ ఉన్నప్పుడు భగవంతుని యొక్క ధర్మం ఏమిటి? ధర్మాన్ని స్థాపించాలి, అధర్మాన్ని రూపుమాపాలి. కాబట్టి ఆయన అలాగా చేయవలసి వచ్చింది. అదే సందర్భం ఇక్కడ కూడా ఆయన వెళ్ళి బృందా యొక్క ఆ ప్రాతిపత్యాన్ని ఆ వ్రతాన్ని భంగపరచాలి అనుకొని ఆయన శంఖచూడుని రూపంలో బృంద గృహానికి వెళ్ళడం జరిగిందనమాట. అలాగా ఎప్పుడైతే శంఖచూడు వస్తున్నారని ఆమె చెవులో పడిందో వెంటనే ఆమె ఆనందంలో ఆ వ్రతాన్ని కూడా విడిచిపెట్టేసింది. ఎందుకంటే వ్రతం కంప్లీటే అవ్వలేదు, విజయాన్ని సాధించేశారు అనేసి వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి, అంటే ఆమె అనుకోలేదు మహావిష్ణువే శంఖచూడుని రూపంలో వస్తున్నారు అని ఆమె అనుకోలేదు. వెంటనే వెళ్ళి ఆయన్ని తన చేతులతో పట్టి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఆయన పాదాలకు నీటిని పోసి ఆ నీటిని ఆ చరణామృతాన్ని చల్లుకొని ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ మీరు శివునే జయించారా అని ఆనందంతో శంఖచూడునితో సంభాషిస్తూ ఉన్నది. ఇంతలోనే ఒక గూఢాచారి ఒక విషయాన్ని కబురుని తీసుకొచ్చారు. ఏమిటి? శంఖచూడు యుద్ధంలో మరణించాడు అని ఆ విషయాన్ని తీసుకొచ్చాడనమాట. ఎప్పుడైతే ఆ విషయం విన్నదో మరి ఇక్కడ కూర్చున్న ఈ శంఖచూడు ఎవరు అని ఆమెకి అలాగే ఆతృతతో నీవెవరు అని ఎదురుగా ఉన్న శంఖచూడుని ప్రశ్నించేసరికి అప్పుడు మహావిష్ణువు చతుర్భుజుడై ఆమెకు దర్శనాన్ని కలిగించారనమాట. అయినా ఆమెకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఒక స్త్రీమూర్తిని నేను, అలాగా ఒక స్త్రీనైన నన్ను ఇలాగ మోసపూరితంగా వచ్చి నేను చేసేటువంటి వ్రతాన్ని నీవు భంగపరిచావు. నువ్వు పాషాండుడివి, అంటే రాతి హృదయాన్ని కలిగిన వాడివి కాబట్టే నువ్వు వచ్చి ఈ విధంగా చేయగలిగావు. కాబట్టి నేను నీకు ఇదే నా ప్రాతిపత్యం కరెక్ట్గా ఇదిగా ఉంటే నేను నీకు శాపం ఇస్తున్నాను. నువ్వు నదిలో, గండకీ నదిలో నీవు రాయిలాగా నీవు పడి ఉండు అనేసి ఆమె శాపం ఇచ్చింది మహావిష్ణువుకి. చక్కగా మహావిష్ణువు నవ్వుతూ దానిని స్వీకరించారు. ఎందుకు అంటే బృందా కూడా కోరుకున్న విషయమే, భర్తగా నిన్ను పొందాలి అనుకున్నది కాబట్టి ఆ భర్త రూపంలో ఆయన కూడా రావడము జరిగింది. ఆ విధంగా తర్వాత ఆమె ఏం చేసింది? అగ్నిలో ఆహుతి అయ్యిందనమాట. ఎప్పుడైతే ఆమె రూపం అంతా అలాగా అగ్నికి ఆహుతి అయ్యిందో అక్కడ బూడిద ఏర్పడుతుంది కదా, ఆ బూడిదలో నుంచి ఒక మొక్క వచ్చిందనమాట. అదే ఆ మొక్కనే తులసి మొక్క. అదే మనము అంతా అంటే ప్రతి ఇంటిలో కూడా తులసి మొక్క అనేది ఉండాలి, ఉంటుంది కూడా. ఎందుకంటే ఆమె వచ్చి మహాలక్ష్మికి ప్రతీక. అందుకే మనం చూడండి తులసి మొక్క అందరి ఇంట్లో ఉంటే కూడా చాలా మంది బయటనే ప్రార్థనలు చేస్తారు. ఒక పువ్వు పెట్టేసి ఒక అగరబత్తి వెలిగించి దీపం వెలిగించి పూజ చేసుకుంటారు. కానీ యాక్చువల్గా మనము తులసి మహారాణిని ఇంటిలోకి ఆహ్వానించాలి. ఎందుకు అంటే భగవంతుడు మన పూజ రూమ్లో ఉన్నారు, తులసి మహారాణి
బయట ఉన్నారు, గడప కావల ఉన్నారు. అలాగ ఇక్కడ ఒకరు అక్కడ ఒకరు అలాగ ఉంచకూడదు. ఒక చిన్న పాటులోనైనా తులసి మహారాణిని తీసుకొని వచ్చి ఇంట్లో ఉంచి చక్కగా మనము కీర్తన చేయాలి, ప్రార్థన చెయ్యాలి. బృందాయై తులసి దేవ్యాయై ప్రియాయై కేశవస్య చ విష్ణు భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. ఆ విధంగా ఆమెకి ప్రార్థన చేయాలి. కీర్తనలో ఉంది, ఆ కీర్తన చేయాలి. జస్ట్ మనమేమి తులసి మహారాణి ఇంటికి తీసుకొచ్చి ఆమెకి వస్త్రాన్ని కప్పాలి. ఎందుకంటే స్త్రీమూర్తి కదా, వస్త్రము లేకుండా పూజ చేయకూడదు. వస్త్రాన్ని కప్పి తర్వాత చక్కగా ఒక ప్లేటులో ఊదవత్తి, తర్వాత దీపము, పువ్వులు, ఈ మూడిటితోనే ఆమెని చక్కగా మనము ప్రార్థన చేయవచ్చు. అగరబత్తిని వెలిగించి మొదట ఆమె పాదాలు అంటే వేర్ల దగ్గర ఒక 4 టైమ్స్, తర్వాత మధ్య భాగంలో 2 టైమ్స్ ఆరతి, తర్వాత తల భాగం అక్కడ 3 టైమ్స్, తర్వాత పూర్తిగా చెట్టు ఆ మొక్క యొక్క పూర్తిగా ఒక 7 టైమ్స్. ఆ విధంగా ప్రతిదీ. తర్వాత దీపం వెలిగించి అదే పద్ధతిగా పాదాల వద్ద, మధ్య స్థానంలో తల వద్ద పూర్తిగా, తర్వాత ప్లేట్లో పువ్వులను ఉంచి దానిని కూడా ఆ విధంగా హారతి ఇవ్వడం. ఈ 3 చేస్తే చాలు. తులసి మహారాణికి చాలా ఖుషి అయిపోతారు ఆమె. ఎందుకంటే లక్ష్మీదేవిని ఇంట్లో ప్రతిరోజు ఆహ్వానించడం అనేది మన ఆ సాంప్రదాయంలో ఒక ఇదిగా తీసుకోవాలి. మామూలుగా బయట ఉంటుంది, అక్కడ పూజ చేస్తాము, ఇది చేస్తాము అని కాదు. ఆ విధంగా అయిన తర్వాత ఆమెకి ప్రదక్షిణ చెయ్యాలి. ప్రదక్షిణ ఏమిటి? ఆమెకి యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాదికాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాదికాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. ఈ విధంగా మనము ఎన్నో చుట్టుకుంటూ భగవంతుని అదే తులసి మాతను ప్రార్థించామనుకోండి, మనలో ఉండే ఎన్నో పాపాలు అన్నీ కూడా అలాగే పటాపంచలైపోతాయి. బ్రహ్మహత్యాది అని అంటారు. అంటే బ్రహ్మహత్యాది అంటే బ్రహ్మ పాతకం అనే బ్రహ్మను అదే బ్రహ్మలను హత్య చేసిన పాతకం అనేది అప్పటి ఇది సత్యయుగంలో అలాగా ఇది. కానీ ఇప్పుడు ఏమిటి బ్రహ్మహత్య పాతకము అంటే మనకు తెలుసో తెలియకుండానో ఒక చీమకు హాని చేస్తాము, చిన్న చిన్న పురుగులను మనము ఊడ్చేటప్పుడు చచ్చిపోతాయి, ఇంటిలో కాక్రోచ్లు అలా అవన్నీ కూడా మనకి తెలియకుండానే జరిగిపోతాయి. అలాంటివన్నీ కూడా మనము ఆ పాపాలన్నింటిని కూడా మనము నిర్మూలించుకోగలుగుతాము. కాబట్టి జస్ట్ దీపం వెలిగించామా, పువ్వు పెట్టామా అని కాదు, ఆమెకు ప్రదక్షిణ చెయ్యాలి, కీర్తన చెయ్యాలి, ప్రార్థించాలి. చూడండి మనకి బృందాయై తులసిదేవ్యాయ్ ప్రియాయై కేశవస్య చ విష్ణు భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. ఓ బృందాదేవి, ఓ తులసి మహారాణి, నువ్వు కేశవునికి చాలా ప్రియమైన దానివి. నువ్వు అన్ని పాపాలని కూడా పోగొడతావు. అంత సత్యవతి నువ్వు, పరమ శ్రేష్ఠురాలవి అని మనము తెలియజేయడము తులసి మహారానికి. కాబట్టి నిరంతరము ఇలాంటి ప్రార్థనలతోనే తులసి మహారాన్ని మనము పూజించాలి. ఆ విధంగా తులసి మొక్క అయ్యేసరికి ఇక భగవంతుడికి కూడా శాపం దొరికింది. ఆయన గండకీ నదిలో శిలలాగా, శాలిగ్రామ శిలలాగా అయిపోయారు. ఈ సందర్భమే ఇలాగా ఆమె తులసి మొక్క అవ్వడము, ఈయన శాలిగ్రామ శిల అవ్వడం వల్ల మళ్ళీ వాళ్ళిద్దరికీ ఇప్పుడు ఉత్థాన ఏకాదశి అంటే చాతుర్మాసాన్ని 4 నెలలు చేస్తారు. ఆ 4 నెలల తర్వాత ఏకాదశి, ఈ పాల్గొన మాసంలో కార్తీక మాసంలో ఉత్థాన ఏకాదశి వస్తుంది కదా. ఆ ఏకాదశి రోజు భగవంతుడు మేల్కుంటాడు. ఆ ఏకాదశి ఆ రోజులో వారిద్దరికి చక్కగా వివాహాన్ని జరిపించి మళ్ళీ ఒకటికి చేస్తారు. అంటే బృందాదేవి యొక్క
కోరిక భర్తగా నేను పొందాలి అని చెప్పడం వల్ల వారిద్దరికి ఆ వివాహాన్ని జరిపిస్తారు. ఇక ఇక్కడ ఈయన శాపం పొందారు, గండకీ నది. ఆ గండకీ నదిలో చూస్తే ఆ ఒక్క గండకీ నదిలోనే ఈ శాలిగ్రామ శిలలు ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు. అది ఎక్కడ? నేపాల్ దేశంలో ఆ గండకీ నది ప్రవహిస్తూ ఉంటది. అక్కడ మాత్రమే ఈ శిలలు చాలా మటుకు అక్కడే దొరుకుతాయి. ఆ గండకీ నది యొక్క విశిష్టత ఏమిటి అని చూసినప్పుడు, ఆ గండకి అనే ఆమె ఒక స్త్రీ అన్నమాట. మొదట ఆమె ఒక వేశ్య వృత్తిలో ఉండేది. అలాంటి వృత్తిలో ఉంటే కూడా ఆమె చాలా ధర్మబద్ధంగా ఉండేది. ఎలాగంటే ఎవరైతే తనని పొందాలి అనుకొని వస్తారో వాళ్ళకి చక్కగా వారికి వచ్చిన వారికి ఆ రోజంతా భర్తగా వారిని అనుకొని వాళ్ళకి తన చేతులతో ఆహారం తయారు చేసి వాళ్లకు భుజింపజేసే విధంగా చేసి ఆనందపరిచేదనమాట. అంటే సాధారణంగా అలాగ ఉండరు, మామూలుగా డబ్బు కోసమో కీర్తి కోసమో అలాగా ఉంటారు. కానీ ఆమె అంత ధర్మబద్ధంగా నడుచుకునేదనమాట. అలాగ ఉండేసరికి ఈ విషయము ముల్లోకాలు తిరుగుతున్నటువంటి నారద మహర్షికి తెలిసి, నారద మహర్షి మహావిష్ణువుకు తెలియచేశారు. ఆమె భక్తురాలు కూడా, ఆమె వృత్తి అంతే అది, కానీ చాలా పరమ భక్తురాలు ఆ గండకి అనే ఆ స్త్రీ. మహావిష్ణువుకు తెలియచేసేసరికి మహావిష్ణువు కూడా ఆమెను పరీక్షింపదలిచారట. అందుకోసము ఆయన చక్కగా ఆయన పార్షదులు అనుయాయులు వాళ్ళంతని వెంట పెట్టుకొని ఆ గండకి ఇంటికి వచ్చారు. ఒక విశేషం ఏమంటే, గండకి ఇంటికి ఎవరైతే వచ్చి వెళ్తారో వాళ్ళు ఐశ్వర్యవంతులయ్యేవారట. అందుకనే అందరూ చాలా మంది వారి ఇంటి ముందు గుమికూడేవారు. కానీ ఆమె ఎవరిని అనుమతించేది కాదు. ఒక్కరికి మాత్రమే ఆమె ఆ రోజుటికి ఆమె అనుమతిని ఇచ్చేదనమాట. అలాగా మహావిష్ణువు ఆ రోజు ఉదయాన్నే వెళ్ళి ఆమె యొక్క తల్లికి ఎక్కువ సంపదను ధనాన్ని ఇచ్చేసరికి ఆమె పొంగిపోయింది తల్లి. ఆమెకి కొద్దిగా ఈ పేరు కీర్తి తర్వాత సంపద వీటి మీద ఆశ ఎక్కువ ఆ తల్లికి. ఇచ్చేసరికి ఒప్పుకున్నది. ఈ మహావిష్ణువు రూపం వేరుగా మారి ఆయన ఒక శాలువ కప్పుకొని గండకి ఉన్నటువంటి ఆ ఇంటి లోపలికి ప్రవేశించాడనమాట. ఆమె ఆ రోజుటికి అతన్ని భర్తగా చూసుకోవాలి గండకి. కాబట్టి ఆ వ్యక్తిని, అతడు చాలా ఏజుడుగా కూడా ఉన్నారు, ఆ వ్యక్తిని చక్కగా లోపలికి తీసుకువెళ్ళి ఆ శాలువాను తీయగానే ఆయన శరీరం అంతా కూడా గాయాలతో రక్తసిక్తమై ఉన్నదట. అంటే వేళ్ల యొక్క చేతులు కాళ్ళ యొక్క వేళ్ళు అన్నీ కూడా పూర్తిగా రక్తం దెబ్బలు తగిలి గాయమయ్యి రక్తం స్రవిస్తూ చూడడానికి భయంకరంగా ఆయన శరీరము ఉందట. అయినా కానీ ఆమె అసహ్యించుకోలేదు. ఇంకా అతనే ధనాన్ని ఇచ్చాడు కదా, అతనే ఆ రోజంతా ఆమె భర్తగా గౌరవించాలి అతన్ని. కాబట్టి అతన్ని వెంటనే తీసుకొని వెళ్ళి లోపలికి అభ్యంగ స్నానం సుగంధ ద్రవ్యాలతో ఆయనకు చక్కగా స్నానాన్ని చేపించి తన స్వహస్తాలతో భోజనం తయారు చేసి ఆయనకు తినిపించింది. తర్వాత ఎప్పుడైతే ఇవన్నీ చేశారో ఆ విష్ణు రూపంలో వచ్చిన వ్యక్తి వెంటనే చక్కగా నిద్ర వచ్చి నిద్రపోయారట. ఆ నిద్రపోయిన వ్యక్తి యొక్క తలని తన ఒడిలో ఒడిలో పెట్టుకొని ఆమె చక్కగా రాత్రి అలాగే గడిచిపోయిందట. ఉదయాన లేచి చూసేసరికి అతడు మరణించి ఉన్నారు. వెంటనే ఈ విషయము దావానల్లా ఆ గ్రామంలో అందరికీ తెలిసిపోయిందట. ఈ విధంగా గండకి ఇంటికి ఒక వ్యక్తి వచ్చారు, అతడు రాత్రి మరణించాడు అని తెలిసేసరికి అందరూ తండోపతండాలుగా గండకి నది దగ్గరికి ఆమె దగ్గరికి వచ్చి చేరుతున్నారట. అప్పుడు ఆమె ఏమనుకుంది, అక్కడ సాంప్రదాయ ప్రకారం ఏమిటి అంటే
భర్త, ఆమె భర్తగానే గౌరవిస్తుంది కదా. భర్త చనిపోయినప్పుడు ఆ భర్తతో పాటు సతీ సహగమనం చెయ్యాలి అనమాట. కాబట్టి తల్లి వద్దని వారిస్తుంటే కూడా ఆమె వినిపించుకోకుండా తన అన్ని రోజులు సంపాదించిన ఆ సంపాదన అంతటిని అక్కడ ఉన్నటి ప్రజలందరికీ పంచిపెట్టేసింది. తను ఇక ఆ సతీ సహగమనంకి ఒప్పుకొని అతన్ని తన ఒడిలో ఉంచుకొని అలాగే అగ్నికి ఆహుతి అయిందనమాట. ఎప్పుడైతే ఆ మంటలు చెలరేగుతున్నాయో ఆ మంటలుగా అవ్వట్లేదట, అవన్నీ కూడా పుష్పాల కింద మారిపోయాయి. స్వయంగా వైకుంఠం నుంచి మహావిష్ణువు, లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి ఇలాంటి ఇలా ఆమె ఉన్నటువంటి వృత్తి వేరు, కానీ ఆ వృత్తిలో కూడా ఆమె అంత ధర్మబద్ధంగా అంత భక్తిపూర్వకంగా చేసిన దాన్ని చూసి మహావిష్ణువు కూడా లక్ష్మీదేవి కూడా చాలా ఆశ్చర్యపడ్డారట. తర్వాత మహావిష్ణువు నీకేమి కోరిక కావాలి కోరుకో గండకి అంటే ఆమె నీవు నా గర్భంలో కుమారునిగా ఎప్పటికీ ఉండాలి, కుమారునిగా జన్మించాలి అని కోరుకుందట. కాబట్టే మహావిష్ణువు ఆ గండకిని మళ్ళీ ఒక నదిలాగా ప్రవహింపజేశారు. గండకి నదే నామంతో ఆ నదిలాగా అది నేపాల్ దేశంలోనే ఆ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదికి ఆవలి పైకి పెద్ద పర్వతం ఉంటదట, అన్నపూర్ణ పర్వతము అని చెప్తారు. ఆ పర్వతంలో ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి సాధారణ రాళ్ళు, ఆ రాళ్ళు వర్షానికో లేకపోతే కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల గాలికి అలాగా చిన్న చిన్న రాళ్ళు కూడా దొర్లిపోయి ఈ గండకీ నదిలో పడిపోతాయట. అలాగ పడిపోయినప్పుడు ఆ సాధారణమైన రాళ్లే ఎప్పుడైతే ఈమె గండకీ నది గర్భంలో ఆమె నీటిలో వచ్చి పడుతుందో వెంటనే అవి శాలిగ్రామ శిలలైపోతాయట. నునుప్పుగా నల్లని ఆకారంలో ఎంత చాలా అందంగా ఉంటాయి శాలిగ్రామ శిలలు, అలాగ మారిపోతాయట. అదే నదిలో పడకుండా కొద్దిగా ఆవలి గట్టున అలాగ పడతాయి కదా కొన్ని, అవన్నీ కూడా ఎర్రటి కలర్లో సాధారణ రాళ్ళలాగానే ఉంటాయట. అంటే ఇది మహావిష్ణువు ఆమెకి ఇచ్చినటువంటి వరం, అలాగా ఆమె గర్భంలో ఉండాలి కాబట్టి ఆ విధంగా శిలలు అలాగా అవుతాయన్నమాట. ఇవి పూర్తిగా ఈ శాలిగ్రామ శిలలు ఎలాగా వాటిలో రూపాలు వస్తాయి అంటే ఆ నదిలో ఒక కీటకం ఉంటది, దాని పేరు వచ్చి ఒక నిమిషం, దాని పేరు ఏదో ఉంటుంది, వజ్రకీట అనే ఒక కీటకం ఉంటదట ఆ నీటిలో. ఆ వజ్రకీట కీటకాలు ఏం చేస్తాయి, తన వాడి అయిన గోటితో ఆ శిలల మీద గోకుతాయి అన్నమాట. అంటే వాటి గోటితో అలాగా గీరడం, అలాగా చేయడం వల్ల ఏమవుతాయి, అవి ఒక శిల్పం చెక్కితే ఎలాగా పడతాయో ఆ విధంగా రూపాంతరాలు చెందుతాయట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఆ వజ్ర కీటకాలు వచ్చి ఆ విధంగా అలాగా చేయడం వల్ల ఆ విధంగా అవుతాయి అని ఇక్కడ చెప్తున్నారు. అలాగా ఆ శాలిగ్రామ శిలలు చాలా రకాలుగా ఉంటాయి. ఇలాగా నరసింహ శాలిగ్రామ, సంఘర్షణ శాలిగ్రామ, లక్ష్మీనారాయణ శాలిగ్రామ, తర్వాత శంకు చక్రాలతో శాలిగ్రామ, మళ్ళీ చతుర్భుజం విష్ణువుతో శాలిగ్రామ ఉంటాయి. కారణోదక సాయి విష్ణు, ఆ రాళ్లను తీసి మనము ముత్యపు చిప్పలాగా కూడా కొన్ని ఉంటాయట. అలాగ ముత్యపు చిప్ప లాంటి ఉన్న ఆ శాలిగ్రామను ఓపెన్ చేస్తే లోపల శ్రీ మహావిష్ణువు శయన విధంలో నిద్రపోతున్న యోగ నిద్రలో కూడా విగ్రహాల్లాగా ఉంటాయట. తర్వాత ఎన్నో ఆ విధంగా శాలిగ్రామ శిలలు ఉంటాయి. క్షీరోదక సాయి విష్ణులాగా అలాగ రూపాంతరాలు, టార్టాయిస్ తాబేల్ అంటారు కదా, ఆ తాబేల్ రూపంలో ఈ శాలిగ్రామ శిలలు ఇలాగా ఉంటాయన్నమాట. ఈ విధంగా
పూర్తిగా ఆ శిలలన్నీ కూడా నేపాల్ ఆ దేశంలోనే ఆ గండకీ నదిలోనే ఇలాంటి శిలలన్నీ కూడా ఉంటాయి. చాలా మంది కూడా ఈ శిలలను తెచ్చి పూజలు చేస్తారు. కానీ చాలా నియమ నిష్ఠలతో ఈ శాలిగ్రామ శిలలను పూజలు చేయాలి, అర్చించాలి, ఆరాధన చేయాలి అన్నమాట. ఇదే ఆ గండకీ నది కోరుకున్న విధంగా మహావిష్ణువు తన గర్భంలో ఉండి ఆ విధంగా అయ్యారు. మనకి షడ్ గోస్వాములలో శ్రీల గోపాల భట్ట గోస్వామి ఆయన కూడా, అలాగే అందరూ మిగతా సనాతన గోస్వామి, శ్రీల రూప గోస్వామి వీళ్ళందరూ కూడా అర్చన విగ్రహం పెట్టుకొని చక్కగా మందిరంలో పూజలు చేస్తూ ఆరాధిస్తున్నారు. ఈయనకు మాత్రము అలాంటి విగ్రహం ఏమీ లేదు. చాలా బాధపడేవారు. ఆయన ఒకసారి ఇలాగే తీర్థయాత్రలు చేస్తూ గండకీ నదిలో ఆయన వచ్చి నీటితో అదే ఆర్ఘ్యం వదలడానికి ఆయన నీరు తీసుకున్నప్పుడు ఆయన చేతులలో ఈ శాలిగ్రామ శిల వచ్చిందట. ఏదో వచ్చింది అని ఆయన ఉంచారు. మళ్ళీ నీరు తీసుకున్నప్పుడు మళ్ళీ శిలలు చిన్న చిన్నవి అలాగా 12 శిలలు శాలిగ్రామ శిలలు ఆయనకు వచ్చాయట. వాటిని ఆయనకి ఏం అర్థం కాలే. మనము ఒక అర్చన రూపంలో ఉండే విగ్రహాన్ని వేడుకున్నాము, మన చేతిలో ఈ శాలిగ్రామ శిలలు వచ్చాయే, రాళ్ళు లాగా ఉన్నాయి, నునుపుగా ఉన్నాయి, బ్లాక్గా ఉన్నాయి. వాటిని తెచ్చి ఆయన అప్పటికి ఆ 12 శిలలను అలాగే ఉంచి వాటి మీద పువ్వుల నుంచి చక్కగా నిత్యము ఆరాధిస్తూ, తర్వాత సాయంత్రం వేళల్లో ఆ శాలిగ్రామ శిలలన్నింటినీ ఒక క్లాత్లో కట్టివేసి చెట్టుకు కట్టివేసేవారట. ఎందుకంటే సాయంత్రం సమయంలో అడవుల్లో కదా వీళ్ళు ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఏవైనా క్రూర మృగాలు అవన్నీ కూడా వాటిని చెల్లా చెదురు చేయవచ్చు. అలాగ చేసి ఆయన నిద్రపోయేవారట. ఆయనకి రోజు కోరుకునేవారట, నాకు ఒక విగ్రహం ఉంటే నేను కూడా చక్కగా వస్త్రాలంకరణ చేసి పూల అలంకరణ చేసి చక్కగా నిన్ను అభిషేకం చేస్తూ ఆరాధిస్తాను కదా కృష్ణ అని ఎప్పుడు వేడుకునేవారట. అలాగ వేడుకుంటూ ఒకరోజు నరసింహ చతుర్దశి వచ్చింది. ఆ నరసింహ చతుర్దశి రోజు కూడా ఆయన అలాగే అనుకొని నిద్రపోయారు. వెంటనే ఈ 12 శాలిగ్రామ శిలలో ఒక శిల కృష్ణమూర్తి రూపాన్ని పొందిందట. అదే రాధా రమణ, శ్రీ రాధా రమణ. మనకి బృందావనంలో ఒక మందిరం ఉన్నది. ఎంత ముద్దుగా ఉంటారంటే ఆ కృష్ణుడు, చక్కగా పళ్ళను బయటకు తెలిసినట్టుగా ఉంటది. చక్కగా అద్దం పెట్టుకొని ఉంటారు, వైట్ కలర్లో అద్దం కూడా ఆయన స్పెట్స్ పెట్టుకొని ఉంటారు. ఆయన్ని ఎలాగ అంటే ప్రతిరోజు బ్రాహ్మణులు ఆ విగ్రహం ముందు వచ్చి, కృష్ణ నీకు ఈ డ్రెస్, ఈ వస్త్రం నీకు ఓకేనా అంటే ఆయన ఏమి తెలియదట, గమ్మునుంటారు. ఏదైతే ఆయనకు కలర్ నచ్చి వస్త్రం బాగుంది అంటే వెంటనే నవ్వినట్లుగా ఆయన మోము చూపిస్తారట. అప్పుడు ఆ బ్రాహ్మణులు ఆ వస్త్రాన్ని అలంకరింపజేసేవారట. ఆ విధంగా రాధారమణ మందిరము బృందావనంలో మనం చూడవచ్చు. అలాగా ఆ గోపాల భట్ట గోస్వామి కూడా కోరుకున్నారు. అదే విధంగా అందులో ఒక శాలిగ్రామ శిల వచ్చి కృష్ణుని రూపము అవతారంగా ఇది అయిందనమాట. ఈ విధంగా ఎన్నో విగ్రహాలు ఇలాగ శాలిగ్రామ శిల రూపం నుండి, ఉడిపి కూడా ఆ విగ్రహం కూడా శాలిగ్రామ శిల అని చెప్తారు. అలాగా చాలా మనకు తెలియనటువంటి ఎన్నో విగ్రహాలు అవన్నీ కూడా కొన్ని ఇలాగ శాలిగ్రామ శిల రూపంలో ఉండి విగ్రహ రూపము దాల్చినవిగా చెప్పవచ్చు. ఇదే మనము ఈరోజు అదే తులసి మహారాణి శాలిగ్రామ శిల యొక్క వివాహ వైభవం గురించి తెలుసుకున్నాము. మనం ఒక విధంగా ధన్యులము. ఎందుకంటే ఎప్పుడో మనము, నాకైతే ఇస్కాన్లో వచ్చిన తర్వాతనే ఈ విషయం అంతా తెలుస్తుంది. సాధారణంగా ఉన్నప్పుడైతే ఈ విధంగా వివాహం అనేది విషయం అనేది కూడా నాకేమీ తెలియదు. ఓకేనా మాతాజీ? అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. మాతాజీ, ఒక్క చిన్న డౌట్, శంఖచూరుడును జలంధరుడు ఒకటేనండి? ఒక్క నిమిషం.